అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒక ముందు కానీ సైడ్ కానీ ఒక హ్యాండ్ డిస్టెన్స్ తో పోలీస్ స్టేషన్ 2 సర్కిల్ ఆఫీస్ మీటింగ్ జరుగుతున్నప్పుడు చూస్తారు. ఈరోజు 36వ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా ఒంగోలు నగరంలో నేను, మన పార్లమెంట్ సభ్యులు మాగడి శ్రీనివాసరెడ్డి గారు, శాసనసభ్యులు జనార్దన్ గారు, కలెక్టర్ గారు తమీం అన్సారియా గారు, ఎస్పీ గారు దామోదర్ గారు, డిటిఓ సుశీల గారు మరియు ఇతర అధికారులు పౌరులతోటి మనం మార్చి చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే, ప్రాణాలు చాలా విలువైనవి. రోడ్డు భద్రతకి ప్రభుత్వం కానీ చాలా పెద్దపీట వేస్తూ ఉంది. ఈ ప్రాణ రక్షణ కోసం ప్రజలు కూడా తమ ముందు సహకారం అందించాలి. అదేవిధంగా బైక్ మీద వెళ్ళేటప్పుడు కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవాలి. అదేవిధంగా బైక్ మీద కెపాసిటీ మించి 3 కూడా ఎక్కకూడదు. ఆటోలు ఇటువంటి వాటిలో కూడా నిర్దేశించినంత వరకే ప్రయాణికులు ఎక్కాలి. తాగి వాహనాలు నడపకూడదు. అదేవిధంగా రోడ్డు దాటేటప్పుడు కానీ పోలీసుల యొక్క సూచనల ప్రకారం మనం పాటించాల్సిన అవసరం ఉంది. ఎవరైనా వాహనదారులు నిద్ర వచ్చినట్టయితే రోడ్డు పక్కన వెహికల్స్ ఆపుకొని చేసుకోవాలి. అదేవిధంగా ఈ మధ్య సంఘటన చూస్తూ ఉంటే, నిన్న మా కొండేపులో కూడా 3 తాగి ఎదురుకు వచ్చిన ట్రాక్టర్తో ఢీకొనడంతో అక్కడికక్కడ 2 మరణించడం జరిగింది. ఇంకొకళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు. దీనికి కారణం కూడా ఆల్కహాల్ సేవించి వెహికల్స్ నడపటం, రోడ్డు నియమాలు పాటించకపోవటం, కుటుంబం వచ్చేసరికి యజమాని లేకపోవటం, ఆ కుటుంబంలో మిగిలిపోయినటువంటి పరిస్థితి చాలా అగమ్యగోచరంగా తయారవుతుంది. దీనికోసం చిన్న జాగ్రత్తలు పాటించి ప్రభుత్వం నిర్దేశించినటువంటి వాటి ప్రతి ప్రాణాలను కాపాడుకోవాలి. కుటుంబంతో సంతోషంగా ఆనందంగా ఉండాలి. దీనికోసం మనకు ఏదైతే ఈ రోడ్డు సేఫ్టీ మెజర్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, మన ప్రభుత్వం ఈరోజు గుంటలు లేని రహదారులు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాట్ హోల్ ఫ్రీ కింద గుంటలు కూడా పూడుస్తారు. ఎందుకంటే ఆ గుంటలో పడి చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారిని కలిసివేసిన సందర్భంలో యుద్ధ ప్రాతిపదికన ప్రోగ్రాం కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రోడ్డు పక్కన ఉన్నటువంటి అడ్డుగా కనిపిస్తున్నటువంటి వాటన్నింటినీ కూడా చెట్లు, జంగిల్ క్లియరెన్స్ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ప్రతి దానిలో కూడా ప్రభుత్వం చాలా చిత్తశుద్ధిగా ఉంది. ప్రజలు కూడా సహకారం అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.